హలో అండి, ఈ వీడియోలో మా డే 6 ఇన్ థాయిలాండ్ ట్రిప్లో ఎలా జరిగిందో చూసేద్దాం రండి. ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. హోటల్లోనే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. చూడండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ స్మాల్ క్రోసాంట్ చూసేకి భలే ఉన్నాయి. ఇక్కడ జామ్స్ అయితే చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉన్నాయి. టైం తక్కువ ఉండటం వల్ల కాఫీ, బ్రెడ్ ఆమ్లెట్ సింపుల్గా బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము. ఈరోజు ఫ్లోటింగ్ మార్కెట్ ఇంకా రైల్వే మార్కెట్కి వెళ్ళాము. మేము 6 మెంబర్స్ వెళ్ళాము. ప్యాకేజ్ తీసుకున్నాము. ఆ రెండింటికి పర్ హెడ్ 1600 బాట్స్ అయ్యింది. అంటే మన కరెన్సీలో 4000 రూపీస్. హోటల్కి వచ్చి మమ్మల్ని పికప్ చేసుకున్నారు. ఇంకా ఫస్ట్ ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళాము. అక్కడ స్మాల్ బోట్స్ ఉన్నాయి. ఒక బోట్లో 4 or 6 మెంబర్స్ మాత్రమే ఎక్కచ్చు. ఇంకా బోట్ స్టార్ట్ అయ్యాక వెళ్తూ ఉంటే బోట్కి అటుపక్క ఇటుపక్క షాప్స్ వస్తాయి. మనకి ఏమైనా నచ్చితే స్టాప్ చేస్తారు, కొనుక్కోవచ్చు. మేము అలా బోట్ రైడ్ని ఎంజాయ్ చేసాము. మేము వెళ్ళిన టైంకి అయితే క్రౌడ్ తక్కువ ఉన్నారు. ఈ బోట్ రైడ్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. షాపింగ్లో ఎక్కువ హ్యాండ్మేడ్ థింగ్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, నెక్ పీసెస్, బేబీ ఫ్రాక్స్, హ్యాట్స్, బ్రేస్లెట్స్, ఇంకా టాయ్స్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకైతే ప్రైస్ ఎక్కువ అనిపించింది. మనం బార్గెన్ చేస్తే ప్రైస్ తగ్గిస్తున్నారు. వుడ్తో చేసిన బౌల్స్, ట్రేస్, వాటి మీద పెయింటింగ్తో ఎంత బాగున్నాయో. ఇంకా హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ ఎక్కువ హ్యాండ్ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఈ మార్కెట్లో ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి, పొటాటో ఫ్రైడ్ బనానా అంట. మన ముందే ఫ్రెష్గా చేసి ఇస్తున్నారు. ఇది కోకోనట్ ప్యాన్ కేక్ అంట. సర్వింగ్ చూడండి, లీఫ్ బోట్ షేప్లో భలే చేశారు. కొత్తగా ఉందని ట్రై చేసాం, బట్ టేస్ట్ అయితే బాగాలేదు. లంచ్లోకి ఇక్కడ ఫేమస్ అయిన థాయిలాండ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. ఇది స్పైస్ తక్కువ ఉంది, సాల్ట్ తక్కువ ఉంది, కొద్దిగా స్వీట్నెస్ అనిపిస్తుంది. లంచ్ అయ్యాక రైల్వే మార్కెట్కి వెళ్ళాము. ఈ రైల్వే మార్కెట్ స్పెషాలిటీ ఏంటంటే ట్రాక్ మధ్యలో ఉంటుంది. షాప్స్ అటువైపు ఇటువైపు ఉంటాయి. మనం నార్మల్గా షాపింగ్ చేసుకుంటూ ఉంటాము.